ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 46వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ జలకంఠేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ జలకంఠేశ్వరాయ నమో నమః. ప్రేమ ప్రవాహం అనేది జల ప్రవాహం వంటిది. శ్రీ జలకంఠేశ్వరుడు అనే శివాంశ ఉన్నతమైన శక్తులు కలిగినది. ఈ భూగ్రహంపై ఉన్నప్పుడు నా చర్యలు భిన్నముగా ఉండును. ఎందుకంటే మానవుల ఆత్మలలో ఉండే ఆకర్షణ శక్తి అనేది నాచే నిర్మితమైన స్థితి అయి ఉన్నది. నేను అన్ని పాదరస కణములలోనూ కలిసిపోయి పనిచేస్తాను. జలము అనే నీరు పాదరసములో ఒక విధమైన ద్రవశక్తులుగా నిలిచి ఉంటుంది. పాదరసము అనేది కొంచెం కరిగి కొంచెం ఘనీభవించి ఉండే తత్వాన్ని కలిగి ఉంటుంది. దానికి మూల కారణం నా శక్తులు వాటిలో కరిగి నిలిచి ఉన్నందున అని తెలుసుకోనండి. అంటే ఆత్మ కణములైన పాదరస కణముల లోపల జలకంఠేశ్వర కణము అనగా జలకంఠేశ్వరుడు దానిలో ఉండి పనిచేస్తున్నందువలన, దాన్ని ద్రవశక్తిగా మారుస్తున్నందువలన పాదరస అసలు తత్వం అయిన ఘనీభవనం జలకంఠేశ్వరుని తత్వం వలన కొంచెం కరిగి ఆ విధంగా ఆ పాదరస కణాలు ఉంటాయి. ఎటువంటి ఒక కదలిక అయినా నీటి ఉనికి వలన సక్రమంగా జరుగుతుంది. ఎండిపోయి ఉండే ఎడారి భూముల్లో కూడా కదలిక ఉంటుంది. కానీ అది అత్యంత స్వల్పం మాత్రమే. ఈ విశ్వంలో అనేక ఈశ్వర కణములు వ్యాపించి పనిచేయుచున్నవి. నేను అన్ని పాదరస కణముల్లోనూ కలిసిపోయి పనిచేస్తూ ఉంటాను. నాకు ప్రత్యేకంగా ఒక పని అంటూ ఏమీ లేదు అని తెలుసుకోనండి. అన్ని పాదరస కణములలో కలిసిపోయే తత్వాన్ని నేను కలిగి ఉన్నాను. మానవుల శిరస్సులో కూడా నేను విడి కణముగా ఉన్నా కూడా శిరస్సులోని ఇతర అన్ని ఆత్మగర్భ బీజ కణములలో కరిగి కలిసిపోయి పనిచేస్తాను. ఘనీభవనం చెంది ఉన్న పాదరస కణములను కరిగిన స్థితిలో ఉంచుట ఒకటే నా పని. అంటే అవి ఆ పాదరస కణాలు ఆత్మ కణాలని కొంచెం కరిగిన స్థితిలో అంటే మోల్టన్ స్టేట్లో పెడతాడనమాట ఈయన. అలా పెట్టినందువల్ల ఏమవుతుంది అనేది తర్వాత చెప్తున్నారు. దీని వలననే అన్ని ఆత్మకణములు తమ శక్తులను జీవాణువుకు అందించగలుగుతున్నవి. అంటే పూర్తిగా గడ్డగట్టి ఉండిపోతే మనం అంతకుముందు మెసేజ్‌ల్లో తెలుసుకున్నాము. ప్రాణశక్తి ఉష్ణం దాని ఆత్మ దగ్గరికి పోయినప్పుడు ఆ ఉష్ణంతో అది కొంచెం కరిగి ఆ శక్తులనేవి బయటకొస్తాయని మనం వినున్నాం. అదేవిధంగా అసలు ఆ శక్తులు బయటికి రావడానికి కారణం ఆ పాదరస కణాలని కరిగిన స్థితిలో అంటే అలానే ఉంచడం, ఒకే స్టేట్‌లో ఉంచడం అనేది జలకంఠేశ్వరుని వల్ల జరుగుతుంది అని స్వామి చెప్తున్నాడు. అందువలననే ఆత్మ కణాలు తమ శక్తులను జీవాణువుకు లేదా ప్రాణానికి ఇవ్వగలుగుతున్నాయి. లేదంటే ఇవ్వలేవన్నమాట. అంటే ప్రతి ఒక్క కణము యొక్క పని అంత అద్భుతంగా మన శరీరంలో పనిచేస్తూ ఉన్నందువల్లనే మనం జీవించగలుగుతున్నామని తెలుస్తున్నది. ఒక మానవుని ఆత్మలో జలకంఠేశ్వర కణమునకు స్థానం లేదు అన్నచో ఆ ఆత్మ కదిలి పనిచేయలేదు. ప్రాణానికి శక్తులు కూడా ఇవ్వను వీలు కాదు. అంటే ఏ కణానికైనా స్థానం ఎందుకు లేదు అంటే ఆ తర్వాత ఎందుకు అలా అన్నారో చెప్తారు స్వామి. ప్రతి కణానికి మన ఆత్మలోనే ఆ కణాలన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ స్థానం ఉంటుంది. అంటే అది ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని మనం అనుకోవాలి. ఆ జలకంఠేశ్వర కణము లేదు అన్నచో ఆత్మ కదిలి పని చేయలేదు. అప్పుడు ప్రాణానికి శక్తులు కూడా ఇవ్వను వీలు కాదు. విడిగా పనిచేసి శక్తులను కురిపించుట అనేది నా తత్వం కాదు. అందుకు బదులుగా నేను ప్రతి ఒక్క కణములోనూ కలిసిపోయి వాని శక్తులను కరిగించి ఇంధనములుగా వెలికి పంపించి సహాయపడతాను. కొంతమంది మానవుల శిరసులలో జలకంఠేశ్వర కణము పనిచేయక నిలిచి ఉండును. అలా నేను కదలకుండా ఉన్నచో ఆత్మకు ప్రాణానికి నడుమ శక్తుల పంపిణీలు జరగవు. అంటే ఆత్మ కణాలన్నీ కరిగి కరిగి శక్తులు ఇస్తాయి కాబట్టి ప్రాణానికి ఆత్మకు మధ్య ఆ శక్తుల పంపిణీలు సరఫరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జలకంఠేశ్వర కణమే లేదు, అది పని చేయకుండా ఉంటుంది అన్నప్పుడు ఇతర కణాల్లో అది లేనట్టే. అప్పుడు ఆ కణాల్లో అవి కొంచెం కరగకపోతే శక్తులు బయటికి రావు.
జలకంఠేశ్వర కణము మాత్రమే ఆ శక్తులను వెలికి తీస్తుంది. మానవుల ఆత్మ నుండి తమ ప్రాణానికి తగిన శక్తులను కరిగిన స్థితిలోనే తమలోకి స్వీకరించగలరు. ప్రాణానికి కావాల్సిన శక్తులు మానవులు కరిగిన ఆ స్టేట్‌లోనే అయితేనే వాళ్ళు స్వీకరించి తీసుకోగలరు అంటున్నారు స్వామి. ఆత్మలోని ప్రతి పాదరస కణమును కరిగించే శక్తి నాకు పరమాత్మ ద్వారా అనుగ్రహించబడి ఉన్నది. కొంతమంది మానవులలో నేను పనిచేయక నిలిచి ఉండుటకు గల కారణమును తెలుసుకొనండి. ఒక మనిషి తన జీవిత కాలంలో నీటి వనరులను నాశనము చేసి ఎండిపోయేలా చేసినచో ఆ వ్యక్తి ఆత్మలో జలకంఠేశ్వరుడు కూడా ఎండిపోయి నిలుచును అని తెలుసుకొనండి. ఆ వ్యక్తి మరుజన్మ తీసుకున్నప్పుడు నా కదలికలు సంక్షేపించిపోవును. కావున నేను ప్రతి ఆత్మకణమును కరిగించి శక్తులను అందించుటకు వీలు కాదు. ఆయనే సంక్షేపించిపోయినప్పుడు ఆత్మకణాన్ని ఇంక కరిగించే మాట అనేది ఉండదు. నా కదలికలను ఇతరులు తమ చేష్టలతో లేదా చర్యలతో సంక్షేపించగలరు. అంటే మానవులు తమ చర్యలతోనే స్వయంగా వాళ్ళ మీదే వాళ్ళు మట్టి జల్లుకున్నట్టుగా వాళ్ళ చర్యలతోనే ఈశ్వరుణ్ణే ఆపగలరు వీళ్ళు. కొంతమంది మానవులు కరిగిన పాదరసమును ఘనీభింపచేసి రసమణిగాను, గుళికలుగాను మార్చుకుంటూ ఉంటారు. అంతేకాక వాటిని చెడు పనులకు కావలసిన వస్తువులను ఆకర్షించేందుకు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే మరి ఏం చేస్తారో ఆహ్, క్షుద్ర విద్యల్లో యూజ్ చేసుకుంటారో, దేనికి చేస్తారో మొత్తానికి ఈ రసమణి, ఈ గుళికలు అనేవి పాదరస శక్తితో ఒక ఆల్కమీ అంటే రసవాదము అనే ఆ ప్రక్రియ ఆల్కమీ పని చేసినప్పుడు ఆల్కమీ ప్రక్రియ చేసినప్పుడు ఆ రసవాదం వల్ల ఇవి రసమణిగా, గుళికలుగా మారుతూ ఉంటాయి. రెండిటికి వేరే వేరే రకమైన ఒక ప్రయోజనాలుంటాయి. వాటితోటి కొన్ని సృష్టించుకుంటారు వాళ్ళు. అయితే అది మంచికి, జనహితానికి ఉపయోగించకుండా వాళ్ళు చెడు పనులకు చేసుకుంటూ ఉంటారు. అలాంటి పనులు చేసేవారు తరువాత జన్మలో వారిలో శ్రీ జలకంఠేశ్వర ఆత్మ కణము గడ్డకట్టిన స్థితిలోనే ఏర్పడి ఉండును. అంటే స్వయంగా జలకంఠేశ్వరుడే గడ్డకట్టి ఉంటే ఇతర కణాలు ఆత్మ కణాల లోపలికి వెళ్ళడం, వాటిని కరిగించడం, ప్రాణానికి శక్తులు అందించడం ఇంకా ఏవి ఉండవన్నమాట. ఆ విధముగా స్థితి మారిపోయినచో అంటే తలలో ఉండాల్సిన స్థితి కాకుండా ఈ గడ్డ కట్టిపోవడం అనే స్థితిలో మారిపోయినచో మిగిలిన కణములు కూడా కరుగలేని స్థితికి చేరుకుంటాయి. కావున ఆత్మకు ప్రాణానికి మధ్యన జరగవలసిన శక్తుల పంపిణీలు జరగవు. ఆ మనిషి మెదడు ఎదగక జీవితాంతము మానసిక వికలాంగుడుగానే మిగిలిపోతాడు. ఇంత ప్రమాదం జలకంఠేశ్వర కణం లేకపోతే జరుగుతుంది. అంటే ఆ మనుషులు చేసుకున్న కర్మలు ఎందుకు వికలాంగులవుతారంటే కారణం చెప్తున్నాడు స్వామి. ఒక మనిషికి బ్రెయిన్ వికసించకుండా ఉండుటకు వేరే ఇతర కారణములు కూడా ఉండును. అంటే నాట్ ఓన్లీ దిస్ ఇంకా అనేక కర్మలు, అనేక పనుల వల్ల కూడా అది ఆ పాపం అనుభవించుకుంటూ ఆ కారణాల వల్ల ఉంటుంది. కానీ అయితే శ్రీ జలకంఠేశ్వరుడు అను ఆత్మకణము పనిచేయని స్థితిలో ఉండటం కూడా ఒక కారణమే. ఎటువంటి ఒక పని అయినా ఇతరులకు మేలును చేకూర్చేదిగా ఉన్నప్పుడే మంచి ఫలితములను ఇవ్వగలదు. హాని చేసే పనుల కోసం ఒక లోభత్వంతో చేసే పనుల వలన ఎవరికీ మంచి జరగదు. తన గురించి ఆలోచించుకున్నప్పుడు మాత్రమే ఇతరులకు చెడైనా పర్వాలేదు అనుకోని మనిషి తయారైనప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప శక్తులను ఇలాంటి చీప్‌గా యూజ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళని ఆ కర్మ వదలకుండా నెక్స్ట్ జన్మలో వస్తుంది. అది స్వామి చెప్తున్నారు. కాబట్టి తన తత్వం చెప్తూ అలాంటి కర్మలు చేసిన వాళ్ళలో తను ఎలా పనిచేస్తాడు, దానివల్ల వాళ్ళకేం జరుగుతుంది స్వామి చెప్తున్నారు. 108 దినముల ఆత్మగాయత్రి మరియు శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారందరూ నేను ఏ సమయంలో ఎలాంటి పనులు చేస్తాను అనేది తెలుసుకోవలసి ఉన్నది. అన్ని ఆత్మకణములు పూర్తిగా కరుగుటకు శక్తులను నిరంతరము కురిపిస్తూనే ఉంటాను. నా కణమును మానవుని శిరస్సులో బంధింప వీలు కాదు. అంటే ఈయన కూడా ఎక్సెప్షనల్ సోల్ ఆటమే అన్నమాట. అయినను ఈ సమయంలో దేవతల సంక్షేపణ జరుగుతూ ఉన్నందున నేను కూడా శిరస్సులో కలిసిపోయి పనిచేస్తూ ఉన్నాను. అంటే బంధించి తర్వాత విడిపడి కరిగి అదంతా ఏం లేదు.
ఈయన దేవతల అమ్మవార్ల సంక్షేపణ జరుగుతూ ఉన్నందున ఈయన కూడా శిరస్సులో కలిసిపోయి పనిచేస్తూ ఉంటాను అంటున్నారు. ఈ సమయంలో నా పని పూర్తిగా మార్పు చెందును. అంటే ఈ సంక్షేపణ జరుగుతోంది. అమ్మవార్ల సంక్షేపణ. దానివల్ల మొత్తం లోకంలోనే చాలా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి స్వామి పని మారిపోతుంది అంటున్నారు. కరిగి కలిసిపోవుటకు ప్రయత్నించే ప్రతి ఒక్క శివాంశ అయిన పాదరస ఖండము పూర్తిగా కరిగిపోకుండా నేను కాపాడుతాను. అంటే మామూలుగా అన్ని ఆత్మకణాలు కరిగి, అంటే వాటి లోపల ఆత్మ గర్భ కేంద్రంలో ఉండే బీజ ఆ కణాలు కూడా కరిగిపోయి పూర్తిగా రక్తంలో కలుస్తూ ఉన్నాయి. కొన్ని కలవట్లేదు, ఎక్సెప్షనల్ ఉన్నాయి. అవి వేరే వేరే పనులను చేపట్టున్నాయి. కానీ మోస్ట్‌లీ అన్నీ రక్తంలో కలిసిపోతున్నాయి. కానీ అలా కరిగి కలిసిపోతూ ఉన్న ప్రతి శివాంశ దాని లోపల పాదరస కణం అది పూర్తిగా మెల్ట్ అయిపోకుండా ఈయన ఆపి కాపాడుతాను అంటున్నారు. అలా ఎందుకు అనేది చెప్తున్నారు. కరుగుతూ ఉన్న కణముల యొక్క మూల గర్భ బీజమును కరగని తత్వము కలదిగా నేను మార్చివేస్తాను. కరుణ అనే వాకిలి తెరుచుకొనుటకు ఉన్నతమైన పనులను చేపట్టి ఉన్న అందరూ ఒక సత్యాన్ని గ్రహించవలసి ఉన్నది. అంటే కరుగుతూ ఉన్న ఆత్మకణ గర్భ బీజాలు వాటిని కరగని తత్వంగా ఆయన ఆ కరిగే తత్వాన్ని ఆపేసి మార్చేసి కరగని తత్వంగా చేస్తాను అంటున్నారు. నా కణము యొక్క కరిగిన శక్తులు మీ శిరస్సులలో ఉన్న రక్తములో కలుపుటకు వీలు కాదు. ఎందుకంటే ఆత్మ కణములను పూర్తిగా కరిగిపోనివ్వకుండా కాపాడుటయే నా పని. ఎందుకంటే ఈయన కరిగి రక్తంలో కలిసిపోతే ఆయన పని ఆగిపోతుంది. నిన్నటి శివాంశ కూడా అదే చెప్పారు. నేను పూర్తిగా కలిసిపోతే నా పని ఆగిపోతుంది. అందుకని నేను కరగకుండానే ఉన్నానని చెప్పారు. అదేవిధంగా ఆత్మ కణములను పూర్తిగా కరిగిపోనివ్వకుండా కాపాడుటయే నా పని. అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలుస్తుంది మనకు. కాబట్టి ఆయన రక్తంలో కలవరు. ఈ సమయంలో దేవతలు సంక్షేపిస్తూ ఉన్నారు. అందువలననే నేను శిరస్సులో కరిగి కలియుటకు ప్రయత్నిస్తున్నాను అని తెలుసుకొనండి. అయినప్పటికిని నేను జీవాణువు గూడు చుట్టుముట్టియే నిలిచి ఉంటాను. అంటే కరుగుతారు. అయితే రక్తంలో కలవకుండా జీవాణువు గూడు చుట్టూరా నిలిచి ఉంటారట ఈయన. ఈయన శక్తి జీవాణువు గూడు చుట్టూ ఉంటుంది. జలకంఠేశ్వర శక్తి. ఎందుకంటే ఆయన వాచ్‌మెన్ లాంటి పని చేస్తూ ఉన్నాడు దానివలన. మొత్తం శక్తులు వెళ్ళిపోకుండా. కరుగుతూ ఉన్న ప్రతి ఒక్క ఆత్మగర్భ బీజమును బాగా గమనించుకుంటూ, అది పూర్తిగా కరిగిపోకుండా దాని మూల బీజమును కాపాడుతూ ఉంటాను. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారందరూ మీ శిరసులలో మార్పు చెందిన నా పనులను అనుభూతి చెందగలరు. జీవాణువు అన్ని కదలికలకు కావలసిన శక్తులను ఏ సంకోచం లేకుండా అనుగ్రహించును. అంటే జీవాణువు, ప్రాణశక్తి, ఆదిశక్తి మానవుల కోరికలకు తగ్గట్టుగా ఏదడిగినా వితౌట్ హెజిటేషన్ అన్ని ఏ కోరికలు కావాలంటే వాటి కోసం పాటుపడుతూ శక్తులను అందిస్తూ ఉంది. మనము దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా అది పక్కకు పెడితే మనకు కావాల్సినవన్నీ ఆ వనరులు అమ్మ సమకూరుస్తూనే ఉన్నది. దేనివల్ల మన అమ్మ అన్నీ ఇస్తున్నా కూడా మన కోరికలు ఎందుకు నెరవేరలేదనే దానికి వేరే వేరే మెసేజెస్‌లో మనకు సమాధానం దొరికింది ఇఫ్ యూ రిమెంబర్. కాబట్టి జీవాణువు అన్ని కదలికలకు కావాల్సిన శక్తులను హెజిటేషన్ లేకుండా మనకు అనుగ్రహిస్తుంది. అయితే ఇప్పుడు జీవాణువు సంక్షేపిస్తూ ఉన్నందున అంటే ఆదిశక్తి అయినటువంటి జీవాణువు, ప్రాణశక్తి సంక్షేపణ చెందుతూ ఉంది. అందువలన కరుగుతున్న ఆత్మగర్భస్థ బీజకణములే ఆ పనిని చేపట్టును. అంటే అవి కరిగి ఈ జీవాణువుకు సబ్‌స్టిట్యూట్‌గా పనిచేస్తాయి. ఒకళ్ళేమో జీవాణువు గూడుగా మారామంటారు. ఒకళ్ళేమో జీవాణువులో జ్యోతిగా నిలిచి పనిచేస్తున్నా ఉన్నారు. ఇంకోళ్ళేమో స్వయంగా ప్రాణశక్తే నేనుగా ఉండి పనిచేస్తున్నానంట. అలా ఒక్కొక్క ఆత్మగర్భ ఆ కణాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అదే చెప్తున్నారు. జీవాణువు సంక్షేపణ చెందుతూ ఉన్నందున కరుగుతున్న ఆత్మగర్భస్థ బీజకణములే ఆ పనిని చేపట్టును. అలా కరుగుతూ ఉన్న ప్రతి ఒక్క బీజకణమును నేనే గమనించుకుంటూ ఉంటాను. అయితే అనవసరమైన పనుల కోసం ఇంధనములు ఇవ్వకుండా చూసుకుంటూ కాపాడుతాను. అఫ్‌కోర్స్ బీజకణాలే పనులు ఆత్మ బీజకణాలే ప్రాణశక్తి బదులుగా పనులు చేయాలి. అయితే ఈయన అలా అనవసరమైన పనులకు అంటే మనం కోరుకునే ప్రతి కోరికకు అవి అవసరం ఉన్నా లేకపోయినా వాటికి జీవాణువు సప్లై చేసినట్టుగా
అలా ఆత్మ అణువులు గనక చేస్తూ ఉంటే ఈయన ఆపేస్తాడు. అలా ఇంకా పప్పులు ఉడకనివ్వకుండా అవన్నీ ఆయన స్టాప్ చేసేస్తున్నారు. అయితే అనవసరమైన పనుల కోసం ఇంధనములు ఇవ్వకుండా చూసుకుంటూ కాపాడుతూ ఉంటాను. శ్రీ జలకంఠేశ్వర గణము చేయనున్న ఉన్నతమైన పనులను గురించే తెలుసుకొనండి. అగస్త్య మహర్షుల వారు అందించిన ఆత్మలింగ పూజలను చేసిన వారందరూ తమ శిరస్సులలో నేను కలిసిపోయి అందించిన శక్తులను అనుభూతి చెందగలరు. అంటే అప్పుడు మనం ఆత్మలింగ పూజలను చేసినప్పుడు ఈయన కూడా ఒకరోజు శిరస్సులో వచ్చారు కాబట్టి 46వ కణంగా ఈయన అందించిన శక్తులను ఇప్పుడు అనుభూతి చెందగలరు అంటున్నారు. అందువలన ఇప్పుడు వారు శ్రీచక్ర ధ్యాన సాధన చేపట్టకపోయినా కూడా వారి శిరస్సులలో నేను కలిసిపోయి పనిచేస్తున్నాను అనియు, అందరిలోనూ జీవాణువు సంక్షేపణ జరుగుటకు, ఆత్మ కదలికలు వికసించుటకు నేను సహాయపడతాను అనియు తెలుసుకోవాలి. అంటే ఏం చెప్తున్నారంటే స్వామి, ఆత్మలింగ పూజ చేసినప్పుడు ఈయన దిగున్నారు మన తలలో. ఇప్పుడు కూడా మీరు అనుభూతి చెందగలరు అంటున్నారు. అంటే అందరం చేశాము. కానీ కొద్ది మంది మాత్రమే శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్నారు. ఆత్మలింగ పూజ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ ఆహ్, అలా చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మలింగ పూజ చేసి శ్రీచక్ర ధ్యాన సాధన చెయ్యని వాళ్ళు. వాళ్ళల్లో కూడా చేపట్టకపోయినా కూడా వారి శిరస్సులో కలిసిపోయి పని చేస్తున్నాను అంటున్నారు. అంతేకాకుండా జీవాణువు సంక్షేపణ జరిగేదానికి, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆత్మ కదలికలు, ఆత్మ లోపల నుంచి ఆత్మ కణాలు రావడం, అవి వికసించడం, పని చేయడం వాటికి కూడా నేను సహాయపడతాను అని తెలుసుకోవాలి అంటున్నారు. నా కదలికల వలన అందరూ భావరహిత స్థితికి చేరుకొనగలరు. సత్యయుగంలో ప్రవేశించని ఇతర మానవులందరూ ప్రాణం యొక్క కదలికలకు మాత్రమే లోబడి జీవిస్తూ ఉంటారంటే, ఇన్ని రోజులు మనము మన అవసరాలను ప్రాణం తీరుస్తూ ఉండింది. దానివల్ల మనకు ఇది వద్దు, ఇది కావాలి అని ప్రాణానికి మనం ఆర్డర్ ఇవ్వడమే గాని, ప్రాణం ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పదు. కానీ ఆత్మ విషయం వేరు. అది తండ్రి స్థానంలో ఉంది కాబట్టి అనుశాసనం అనేదైతే ఉంటుంది. అందువలన ఇప్పుడు పరిస్థితులు మారిపోయున్నాయి. అంతకుముందు ప్రాణము యొక్క కదలికలకు లోబడి మనమందరము జీవిస్తూ ఉండాము. కానీ ఇప్పుడు సత్యయుగంలో ప్రవేశించాం మనం. ప్రేమ వాకిలి దాటి కరుణ వాకిలి వైపు ప్రయాణిస్తున్నాం కాబట్టి మన గురించి చెప్తున్నారాయన. నా కదలికల వలన అందరూ భావరహిత స్థితికి చేరుకొనగలరు. సత్యయుగంలో ప్రవేశించని ఇతర మానవులు అంటే మనం కాక ఇతర మానవులు, వాళ్ళు ప్రాణము యొక్క కదలికలకు లోబడి మాత్రమే జీవిస్తూ ఉంటారు. అంటే మనము గ్రీడ్‌తోనో, లేదు మనం ఆశలతోనో శక్తులు అడుగుతున్నా అదే విధంగా ప్రాణం అందిస్తూ ఉంటుంది. మనం తప్పుదోవ పట్టి అలా వెళ్ళిపోతూ అంటే ఆత్మ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉంటాము. అలా ప్రాణం యొక్క కదలికలు మాత్రమే ప్రాణం సంక్షేపించదక్కడ వాళ్ళ తలలో. కాబట్టి ప్రాణమే వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటుంది బతికేదానికి. అలానే ఉంటూ ఉంటారన్నమాట. ప్రాణము అంతర్ప్రయాణం చెయ్యదు. అయినప్పటికిని దేవతలు సంక్షేపించినందువలన అన్ని ప్రాణములు క్రమక్రమంగా సంక్షేపించుటకు ప్రయత్నించును. ఎందుకంటే ఇక్కడ ప్రాణములు ఆత్మలో వెళ్తూ ఉంటే అన్ని ప్రాణాలు హ్మ్. ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయ్యే ఉంటాయి. ఆత్మలు లింక్ అయినట్టుగానే. అందువల్ల విడివిడిగా అనిపించినా కూడా స్వయంగా ఆదిశక్తి అణువులే అన్ని ప్రాణాలు. కాబట్టి ఆదిశక్తి సంక్షేపణ చెందుతున్నందువలన ఇప్పుడు 108 రోజులు పూర్తయ్యాక ఆ తర్వాత ఎంత సమయంలో ఆదిశక్తి సంక్షేపణ పూర్తవుతుందో అప్పటికి క్రమక్రమంగా ఇతరుల ప్రాణాలు కూడా అట్రాక్ట్ అయిపోతాయి కదా! అందువలన ఆకర్షింపబడి ఆ ప్రాణాలు కూడా క్రమక్రమంగా మెల్లిమెల్లిగా సంక్షేపణ మొదలుపెడతాయి అంటున్నారు స్వామి. దేవతల ద్వారా నిర్మితమైన ఎందుకంటే మార్గం తప్పిపోయిన వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ మంచి మార్గం వైపు వచ్చి తీరాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు. అలాగా. దేవతల ద్వారా నిర్మితమైన లైట్ బ్రిడ్జ్‌తో కలిసిపోయి ఉన్నవారు మాత్రమే ఇప్పుడు జరుగుతూ ఉన్న యుగమార్పు పనులను అర్థం చేసుకోనగలరు. అంటే మన గురించి చెప్తున్నారు స్వామి. మనం ఆహ్, నిర్మించబడిన ఇతర దేవతల ద్వారా నిర్మితమైన 12 దేవతల ద్వారా నిర్మితమైన లైట్ బ్రిడ్జ్‌తో మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాం. కాబట్టి అలా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు జరుగుతున్న ఈ మహా మార్పులు
వీటిని గురించి, ఈ విషయాల గురించి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. అంటే మిగతా వాళ్ళు మనం చెప్పినా కూడా, వాళ్ళకి తెలియకపోయినా మనం చెప్పినా కూడా వాళ్ళు ఫస్ట్ వినరు. ఎందుకంటే వాళ్ళకి అర్థం గాదు కాబట్టి వాళ్ళు వినరు. అన్ని పరిస్థితులలో ఏర్పడే ప్రతికూల కదలికలే సత్యయుగ వాసుల ఉనికిని తెలియజేస్తాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఈ లైన్ చదువుకోవాలి. అన్ని పరిస్థితులలో ఏర్పడే ప్రతికూల కదలికలే అంటే, మనకు తెలిసినంతలో ఒక చోట సత్యయుగ వాసులు ఉన్నారంటే వాళ్ళకి వ్యతిరేకంగా చాలా మంది తయారవుతారు. ఎందుకంటే పాజిటివ్ శక్తులకు, నెగెటివ్ శక్తులు ఎప్పుడు ఎదురుగానే ఉంటాయి. అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతోంది అంటే, అక్కడ సత్యయుగ వాసులు ఉన్నారు అని అర్థమైపోతుంది. అంటే వాళ్ళు పోరాడుతూ ఉంటారు. వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టి ఆ దీపాన్ని కాపాడాలన్నట్టుగా ఆహ్, మానవుల ఆత్మల్ని కాపాడడానికి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈ దుష్ట శక్తులకు నచ్చవు గాబట్టి, ప్రతికూల పరిస్థితులు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి అన్ని ప్రతికూల అన్ని పరిస్థితులలో అంటే ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అక్కడ ప్రతికూలం ఏదైనా ఎదురైంది అంటే, అక్కడ సత్యయుగ వాసులు ఉన్నారు అని మనం అనుకోవాలి అంటున్నారు స్వామి. శీఘ్రగతిని చలించే ప్రాణము కదలని స్థితికి చేరుకుంటుంది. అంటే ప్రాణం ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది. కానీ అది ఇప్పుడు కదలని స్థితికి చేరుకుంటుంది. కదలని తత్వం కలిగిన ఆత్మగర్భ బీజములు కదులుటకు ప్రారంభించును. అదే ఇప్పుడు డైలీ జరుగుతోంది. ఒకటొకటి బయటకొస్తున్నాయి. భావనలు అన్నియు భావరహిత తత్వముగా రూపొందును. శిరసు యొక్క అమరిక మార్పు చెందును. రక్తము, నాడీ మండలం లేదా నరముల మండలం మొదలైనవన్నీ కూడా నిర్దిష్టమైన మార్పులకు లోనగును. ఇప్పటి నుండి నా కదలికలను అందరూ గ్రహించగలరు. కరిగి కలిసిపోయే ప్రతి ఒక అణువు నిర్ణయాత్మకంగా పనిచేస్తున్నట్లుగా తెలుసుకొనవచ్చును. మృదువుగా ఉండే ఆత్మగర్భస్థ బీజ కణములు ప్రేమ అనే పాదరస శక్తుల్ని అనుగ్రహించును. ఎందుకంటే ఇవి పాదరస కణాలు. అవి కొంత మోల్టన్ స్టేజ్‌లో ఉంటాయి. ఆ మోల్టన్ స్టేజ్ వల్ల ఏమవుతుంది? అవి మృదువుగా అంటే సాఫ్ట్‌గా అయ్యుంటాయి. తడి ఉంటుంది వాటిట్లో ఆర్ద్రత ఉంటుంది. ఆ తడి వల్ల రసం ఉంటుంది. ఆ ఆత్మ రసం ఏదైతే ఉందో ఆ వెలుగు ఉంటుంది. ఆ రస వెలుగు ఉన్నందువలన అది వెలిబుచ్చేది ప్రేమ ఒక్కటే. కాబట్టి ఆత్మ వెలుగంటే ప్రేమే. ప్రేమ తప్ప ఇంకేమీ ఇవ్వలేదు ఆత్మ. కాబట్టి ఆత్మ గర్భస్థ బీజ కణములు ప్రేమ అనే పాదరస శక్తులనే అనుగ్రహించును. ఆత్మ కణముల కదలిక అనేది ప్రేమను దాటి కరుణ అనే శక్తిని వ్యక్తపరచును. అంటే ఇప్పుడు ఇంక మీదట ఆత్మ కణములు విజృంభించి పనిచేశాయంటే ప్రేమను దాటి కరుణ అనే శక్తిని వ్యక్తపరచాల. నా కదలిక అనేది శిరస్సులో జరుగుతున్నందున శక్తుల పంపిణీ నిర్దిష్టముగా జరుగును. ఇక్కడ చాలా బ్రీఫ్‌గా చెప్పకుండా చెప్తున్నారు స్వామి. ముందటి పారాగ్రాఫ్‌లో చెప్పిన విధంగా నేను అన్ని ఆత్మ బీజ కణములను పూర్తిగా కరగనివ్వను అన్నారు. అలా ఎందుకు కరగనివ్వను అన్నారంటే, దానికి ఇక్కడ ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఆత్మ కణములు పూర్తిగా కరిగిపోతే అది ప్రేమను మాత్రమే ఇస్తాయి. కరుణ రాదు. అందువలన కరుణ కావాలి. కరుణ శక్తులు రావాలి అంటే అది కొంత గడ్డగట్టిన స్థితిలో ఉండాలి. అంటే అది పూర్తిగా కరిగిపోకుండా జలకంఠేశ్వరుడు దాన్ని కాపాడడం అనే దాని వెనకల రహస్యం ఇదే అన్నమాట. అందుకని ఇప్పుడు ఇంకా ఆత్మ కణములు ఆయన అలా కాపాడుతూ ఉంటాడు ఇంక మీట కాబట్టి, ఆత్మ కణముల కదలిక ఇప్పుడు అన్నీ మారుతున్నాయి కదా! ప్రాణములు ఆహ్, సంక్షేపణ చెందుతున్నాయి. అవి కదిలే ప్రాణము కదలకుండా అయిపోతుంది. భావాలన్నీ భావరహితంగా మారిపోతున్నాయి. కదలని ఆత్మకణాలు కదులుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఆత్మకణముల కదలిక అనేది ప్రేమను దాటి కరుణ అనే శక్తిని వ్యక్తపరచును. నా కదలిక అనేది శిరస్సులో జరుగుతున్నందున అంటే ఆయన కూడా నేను కరిగి మీ శిరస్సులో పనిచేస్తున్నాను అన్నారు గదా! శక్తుల పంపిణీ నిర్దిష్టంగా జరుగును. అంటే ఎంత ఇవ్వాలో రేషన్‌లాగా ఎంత ఇవ్వాలో అంతే. అంతకన్నా ఎక్కువ ఇవ్వరనమాట. కరుణ అనే శక్తులు కరుగుతున్న పాదరస కణములు గడ్డకట్టునప్పుడు ఏర్పడును అని తెలుసుకొనండి. ఇది అక్కడ రహస్యం. ఈ కరుణా శక్తులు రావాలి బయటకి అంటే పాదరస కణాలు కొంత గడ్డగట్టాలి. అప్పుడు మాత్రమే వస్తాయి.
అంటే కొంత కరగాలి. కరిగితే ప్రేమ బయటకొస్తుంది. ప్రేమ బయటికి రావాలి. అందుకని కరిగిస్తారు. కానీ పూర్తిగా కరిగిపోకూడదు. కొంత గడ్డగట్టి ఉండాలి. అప్పుడే కరుణ శక్తులు వస్తాయి. ఒకసారి పూర్తిగా కరిగిపోయి, మళ్ళా గడ్డగట్టి కరుణ అనే శక్తులు ఇప్పుడొస్తున్నాయి. మొదట ప్రేమ అయిపోయింది. ఇప్పుడు కరుణ శక్తులు. అన్ని ఆత్మకణములు పూర్తిగా కరిగిపోయినచో ప్రేమ అనే అమృత శక్తులే ప్రవహించును. కలియుగ వాతావరణంలో జీవిస్తున్న మానవులు పూర్తిగా ప్రేమను వ్యక్తపరిచినట్లయితే చుట్టూ ఉన్న ఇతర మానవుల వలన కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చును. అది అసలు కారణం అది. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ఆత్మకణాలు కరిగిపోయి మన రక్తంలో కలిసిపోతుంటే మనము ప్రేమ అనే అమృత శక్తులు అవి కురిపిస్తాయి. వాటి ద్వారా మనము ఆ కణాల నుంచి తీసుకున్న ప్రేమ శక్తుల్ని బయట మన దగ్గర ఏది ఉంటే అదే కదా ఇస్తాం అందరికీ. అది బయట ఎప్పుడైతే మనం ఆ ప్రేమ అనే అమృత శక్తులే మనం బయటకి కురిపిస్తామో, దాంతోనే మనం జీవిస్తూ ఉంటామో, ఇతరులు మనల్ని మా ఏమార్చేదానికి ఫాయిదా ఉఠానా అంటారు. మనల్ని ఇదిగా తీసుకుంటారనమాట. చేతగాని వాళ్ళలాగా తీసుకుంటారు. మనల్ని ఏమార్చే అవకాశాలున్నాయి. కాబట్టి అలా జరుగుతాయి. కలియుగ వాతావరణంలో జీవిస్తున్న మానవులంటే ఎవరైతే పూర్తిగా ప్రేమ అమృత శక్తులు తీసుకోగలరో వాళ్ళు. ఈ ఆత్మగాయత్రి సాధన చేసేవాళ్ళు. వాళ్ళు కలియుగ వాతావరణంలో ఉంటున్నప్పుడు అలా పూర్తి ప్రేమనిచ్చినట్లయితే చుట్టూ ఉన్న మానవులు వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తారు. అలాంటి కష్టాలను ఎదుర్కోవలసి వచ్చును అంటున్నారు. అందువలననే కరుణ అనే శక్తులు కురిపించుటకు నేను సహాయపడతాను. చుట్టూ ఉన్న ప్రతి మనిషి ఆత్మ విడుదల పొందవలసినదే. అయితే అర్హత లేని వారికి తమ ఆత్మశక్తులను అందించుట వలన శక్తులు వృధాయే అగును. ఆత్మశక్తులు అందరికీ అవసరమే. ఆత్మ విడుదల పొందాల్సిందే. కానీ అందుకోసమే పాటుపడుతూ ఉన్నారు. కానీ అర్హత లేకుండా వాళ్ళకి ఆత్మశక్తులు దొరికితే అంటే మనం కురిపిచ్చే ఆ ప్రేమ అనే అమృత శక్తులు విపరీతంగా కురిపిచ్చేస్తే అది ఏమవుతుందంటే అర్హత లేని వాళ్ళను అందలం ఎక్కించినట్టు అయిపోతుంది. కాబట్టి అర్హత లేని వారికి ఆత్మశక్తులను అందించటం వలన శక్తులు వృధా అవుతాయి. వాళ్ళు మారరు. ఎందుకంటే లోపల డెవలప్‌మెంట్ కాకుండా శక్తులు ఎప్పుడూ రాకూడదు. అవి ప్రమాదకారి. అందువల్ల శక్తులు వృధా కాకుండా జలకంఠేశ్వర స్వామి ఈశ్వరుడు కాపాడుతున్నారు. దానికి అనుగుణంగానే నేను కరిగించే తత్వము నుండి మారి ఘనీభవన స్థితికి మారిపోతాను. ఈయన వన్స్ గడ్డగట్టిపోయినాడంటే ఈయన అన్ని ఆత్మకణాల్లో ఉన్నారు కాబట్టి అవి గూడా గడ్డగట్టిపోతాయి. అప్పుడు కరుణ శక్తులు వస్తాయి. ఒక సత్యం ఏమిటంటే అనవసరమైన చోట ప్రేమ శక్తులు వృధా కాకుండా కాపాడుటయే నా పనిగా మారిపోవును. అది. దీనినే కరుణ శక్తులు అని అర్థం చేసుకొనవచ్చును. అంటే దీన్నే కరుణ. అంటే కరుణ అంటే ఏంది? అనవసరంగా వాడికి యోగ్యత లేకపోయిన విపరీతమైన అంటే దుష్టులను కూడా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే ఏం చేస్తాడు వాడు? తిప్పి మనల్నే అటాక్ చేస్తాడు. అలా కాకుండా కరుణ అంటే ఏంది? సమ్‌హౌ స్ట్రిక్ట్ అన్నమాట. వాళ్ళ మీద అపార కరుణ ఉంటుంది. ఆ కరుణ అంటే ఎట్టుంటుంది? శ్రీకృష్ణ పరమాత్మలాగా అవతల వాడిని చంపేసైనా వాడిని ఉద్ధరించడం. అది అన్నమాట కరుణాశక్తి అంటే. భగవంతుడు కరుణామయుడు, ప్రేమమయుడు అయితే కానీ కరుణామయుడు అంటారు. కరుణామయుడు ఎందుకంటే ఉత్త ప్రేమ కాదు. ఎక్కడ గట్టిగా పట్టేసుకోవాలో అక్కడ పట్టుకుంటాడాయన. అందుకని అది కరుణాశక్తి అని అర్థం చేసుకోవచ్చును అంటున్నారు స్వామి. శ్రీ జలకంఠేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.